నన్ను వదిలేసి వెళ్ళావు అని కోపంగా. ఇప్పుడు కూడా నన్ను ఇన్వాల్వ్ చేసావు చారి గారు, నీ పొజిషన్ ఇది, పొజిషన్ కూర్చో, పేమెంట్ ఇస్తున్నారు వాళ్ళు, కూర్చో కూర్చో. క్యూబ్ టీవీ పేమెంట్ ఎవరా మా సింబాకి? తప్పకుండా, బట్ డైలాగ్ చెప్పాలి, కండిషన్స్ అప్లై. ఇట్స్ కూడా ఇచ్చిన కంటెంట్ సరిపోలేదు. ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ కాదు, ఇప్పుడు బిగ్ బాస్ అంటే నాట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, అక్కడ కంటెంట్ కూడా ఉంటది, యాక్టింగ్ ఉంటది, ఎవ్రీథింగ్ కదా. ఇప్పుడు మాకు కూడా బిగ్ బాస్ కంటెంట్ సింబా కూడా కొంచెం మధ్యాహ్నం 2:40 మీరు వాచ్ చూస్తే నాకు ఆ డైలాగ్ గుర్తు వస్తుంది. వాచ్ అంటే సోషల్ మీడియాలో ఇన్ని కోట్లు ఉంటుందా వాచ్? నేను చెప్పనమ్మా, నేను చెప్పను, నన్ను తిడుతున్నారు అలా. ఎలా నన్ను తిట్టిస్తానికి మీరు రెడీ అని నేను చెప్పను. నేను ఏదో సరదాగా చెప్పాను. అది తిట్టడం కాదు, నేను ఏదో ఊరికే జోక్ గా చెప్పా. జోక్ గా ఎలా చెప్తారు? జోక్ గా ఊరికే సరదాగా చెప్పా. ఏమంటారు జనాలు, ఎర్రినా గొర్రెలు అని ప్రూవ్ చేద్దాం అనుకున్నా, బట్ కాలేదు. ప్రూవ్ చేశాను. చాలా మంది నమ్మారు కదా, చాలా మంది నమ్మే. కొంతమంది యాంకర్లకు ఫోన్లు కూడా వచ్చినాయి అంట, ఎవరెవరో పొలిటీషియన్స్ నుంచి. ఆవిడ నిజంగా అంతరిచ్చా, ఇన్వెస్ట్ చేస్తుందా, ఎక్కడైనా పెట్టుబడులు పెడుతుందా? చేస్తా, బాగా చేస్తా. పెట్టారా బిగ్ బాస్ నుంచి వచ్చాక? ఏంటది? ఏమైనా ఇన్వెస్ట్మెంట్? ఉండండమ్మా, మీరు ఊరికే వెళ్ళిందే వారం, ఇంకా పేమెంట్ రాలేదని మేము అంటారు. మేము ఫీల్ అవుతాం. వెళ్ళారు కదండి, ఏం చేస్తాడు ఆ డబ్బులన్నీ? కొంచెం ఒక వారానికి, 1 డేకి కొన్ని lakhs of rupees ఉంటుంది. అవునా? కొన్ని లాక్సా? లాక్సే రోజుకేగా. ఎన్ని lakhs వచ్చాయి చెప్పండి మీకు? అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చాయి. ఏం చేస్తారండి? ఏదైనా మాకు జస్ట్ ఇట్లా కింద చూసారు కదా కొత్త కారు, చూడలేదు? కనిపించలేదు. అరే, కొత్త రేంజ్ రోవర్ కనపడలేదా? ఎదురుగానే ఉందా? చూడలేదు. అయితే గబగబా మీకు ఏమంటారు, అడ్రస్ మీద ఉన్న శ్రద్ధ కార్ల మీద లేదు, సో నో ప్రాబ్లం. బట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ కార్ టూర్, మీ హోమ్ టూర్, ఇంకా మీ గ్యాడ్జెట్స్ టూర్, మీ యాక్సెసరీస్ టూర్, ఇవన్నీ చేసి వెళ్దాం అనుకుంటున్నా విత్ యువర్ పర్మిషన్. ఈ రోజు వద్దులేమ్మా, ఇంకో రోజు పెట్టుకుందాంలే. ఎందుకంటే బేబక్క వాడే గాగుల్స్, వాచ్, హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, ట్రోల్ చేసిన సరిపోలేదు, మీరు కూడా పెట్టి ట్రోల్ చేయాలి. ఇవన్నీ ఒక సెన్సేషన్. ఆయన టైం మీరు ఎన్నింటికి చెప్పారండి? 1:30 అన్నారు, మీరు ఎన్నింటికి వచ్చారు? అంటే టైం శ్రద్ధ ఉందా మీకు? టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు బేబక్క. యాక్చువల్లీ అది కాదు మ్యాటర్. హోమ్ టూర్ కి పర్మిషన్ ఇస్తున్నారా లేదా? మీ వాచెస్, మీ హ్యాండ్ బ్యాగ్స్ నెక్స్ట్ కొత్త ఇంటికి వెళ్ళాక చేద్దాం ప్లీజ్. ఓకే, సో మనం బేబక్క గారి కొత్త ఇంటి గృహప్రవేశానికి వెళ్ళాక ఎలాగో ఒక సెంటిమెంట్ ఉంది. బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొత్త ఇల్లు కొనుక్కుంటారంట, ఆ సెంటిమెంట్ ఉంది. ఆల్రెడీ ఇల్లు కొనుక్కుంటే, ఆల్రెడీ ఉంటే ఇంకో ఇల్లు వస్తుంది. బట్ ఇల్లు రావడం మాత్రం పక్కా. ఓకే, బట్ ఈ సెంటిమెంట్ ఓకే. బట్ ఇంకొకటి కూడా ఉంది, బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు తర్వాత లైమ్ లైట్లో ఉండరు, ఫేడ్ అవుట్ అవుతారు, ఇండస్ట్రీ నుంచి అవ్వచ్చు, స్క్రీన్ నుంచి అవ్వచ్చు, అనుకున్న స్థాయిలో అక్కడున్న ఆ స్టార్డమ్ అనేది బయట కంటిన్యూ అవ్వదు అనేది కూడా ఒకటి ఉంటుంది. అందుకే తొందరగా వచ్చా, ఇది 2 సార్లు వేసుకోండి. అందుకే తొందరగా వచ్చిన వాళ్ళకి బాగుంది. ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అప్పుడప్పుడు, అందరు కాదు, కొంతమంది దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. కొంతమంది పాపం, నేను చెప్పడానికి ఏం లేదు, ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ఓకే, బిఫోర్ వి గో, ఒకవేళ అయిపోయింది ఇంటర్వ్యూ అయితే, ఒకవేళ మీకు మళ్ళీ కాల్ వచ్చి బిగ్ బాస్ కి రమ్మన్నారు అనుకోండి, రీ ఎంట్రీ ఇవ్వమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇద్దాం, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. నా అస్సలు బిగ్ బాస్ లో రండి, సరదాగా భలే ఉంటది. ఫుడ్ గిడ్డు మీరు చేసింది, గంజి జావా, ఇంకేముంది అంతే, జావా, ఫ్రూట్. బిగ్ బాస్ కి వాళ్ళని వీళ్ళని కాదండి, వాళ్ళు అనుకున్న వాళ్ళని అందుకే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నట్టు తెలుగు స్టేట్స్ నుంచి బేబక్కే కావాలని, బేబక్కనే తీసుకెళ్లాలని బిగ్ బాస్ ఎందుకు అనుకుంటారు అంటే, మీలో ఏదో తెలియని ఒక కోణం కనిపించింది. చెప్పు 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 చెప్పు, చెప్పరు సంథింగ్ బేబక్క ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ అని చెప్పి బిగ్ బాస్ ఫీల్ అయి ఉంటారు. అందుకే మిమ్మల్ని తీసుకొని చెప్పు, వినాలి, నువ్వు చెప్పాలి. కొంచెం చెప్పరా, ఏం అట్రాక్ట్? ఇంకా నువ్వే చెప్పాలి, నువ్వు చెప్పాలి. ఎవరి కాళ్ళు కొట్టుకుంటే చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బా అవుతుంది, అవతల వాళ్ళు చెప్తే. ఓకే, బిగ్ బాస్ హౌస్ నుంచి కాల్ వచ్చినప్పుడు బేబక్క మీ ఫీలింగ్ ఏంటి? కరెక్ట్ గానే కాల్ చేసి, అమేజింగ్, నా జీవిత కళ నెరవేరింది, ఓ మై గాడ్, థ్యాంక్ యూ.
అని అనుకోకుండా? ఓ అవునా, థ్యాంక్ యూ. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సేమ్ టైం నాకు 2-3 వేరే అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళకి చెప్పా ఇట్లా వెళ్తున్నాను, మూవీస్ కూడా ఉన్నాయి. ఐ వాజ్ హ్యాపీ. అంటే ఐ హ్యావ్ టు సే వన్ థింగ్ దట్ నేను విగ్రస్గా చాలా సీజన్స్ నుంచి ట్రై చేస్తే ఇప్పుడు వచ్చిందని కాదు, నేను ఆనెస్ట్లీ లేని ఈ కంట్రీలో. when they contacted me I was thrilled. కానీ నాకు అప్పుడు ఒంట్లో బాగాలేదు, గాల్ బ్లాడర్ సర్జరీ, ఐ వెంట్ త్రూ అ లాట్. ఇంటర్వ్యూస్ కూడా అంత ఈజీగా వెళ్ళలేకపోయాను. వాళ్ళకి తెలుసుకోవడం, నేను ఫిజికల్ టాస్క్లు నేను ముందే చెప్పాను అంత ఆడలేనేమో, బికాస్ ఐ గాట్ ఆపరేటెడ్ ఇన్ జూన్. సో డాక్టర్ అయితే ఓకే వెళ్ళొచ్చు, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చు, యాక్టివిటీస్లోకి పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ ఎనర్జీ లెవెల్ అన్నది రావాలంటే మనం బాగా వర్కౌట్ చేయాలి, ఫిట్గా ఉండాలి కదా. ఫిట్గా లేనని నాకు తెలుసు. బట్ ఇప్పుడు అనిపించిందా మేబీ ఈ ఫిట్నెస్ వల్లనే? కార్తీ ఎండలేదు అంటారు కదా, భయంకరమైన ఎండలో, మా విజయవాడలో అలాంటి భయంకరమైన ఎండలో అమెరికన్ హాస్పిటల్లో పుట్టానండి. అమెరికన్ బేబీ కదా నేను, అందుకని అమెరికన్ హాస్పిటల్లో పుట్టి ఉన్నాను. ఇలాంటి కబుర్లు నేను ఏ ఇంటర్వ్యూలో ఏ ఛానల్లో చెప్పలేదు శ్రావణి, నీకే 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 చెప్తున్నా. ఈ 79 కోట్ల వాచ్ సాక్షిగా. వాచ్ అనద్దండి, వాచ్ అంటే కేర్ ఆఫ్ బేబక్క. ఇంకా మీ రీల్స్ మీ షార్ట్స్ చూసేయడమే. ఇంకా అసలు ఆ బ్రాండ్ వెతుక్కోవడం, నిజంగా దాని కాస్ట్ అంతే ఉంటుందా అని చాలా మందిని ఒకరు అడగడం. ఈ నిజంగా చెప్తున్నాను, నేను షాక్ అయ్యా. బేబక్క బయటికి రాగానే యూట్యూబ్లో ఎక్కడ వెతికినా కూడా తన వాచ్, తన హ్యాండ్ బ్యాగ్ ఇవి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా, అది ఒక ట్రెండింగ్ ఇష్యూ. అంత కాస్ట్లీ వాచ్ ఉంటుందా, హ్యాండ్ బ్యాగ్ ఉంటుందా అని. నిజంగా చెప్పండి, ఎంత అండి ఆ వాచ్? అసలు నేను చెప్పనండి, ఇప్పటికే దొంగలు పడతారని. ఎందుకంత హైప్ అండి? అసలు చెప్పనండి, చెప్పకూడదు అది. ఎందుకు అలా? ఇది ఏంటి అంగారక గ్రహం? ఏంటది అంగారక గ్రహం అంటే ఏంటి? చంద్రమండలం. అంగారక గ్రహం అంటే ఏంటమ్మా చెప్పండి. అంగారక గ్రహమా? వెతుకుతాను నేను. అంగారక గ్రహంలో మ్యానుఫ్యాక్చర్డ్ ఇది. మొన్న ఏదో చంద్రమండలం పైన అన్నారు. లేదు మారిపోయి ఈ రోజు మారింది కాబట్టి. నాకు ఎప్పుడు ఏం నచ్చుతుంది చెప్తా, నా మూడు బట్టది, మీ బట్టి ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఈ రోజు మారింది కాబట్టి వాచ్ కండిషన్స్ కూడా మారాయి. ఇదంతా కాదు, శనిగ్రహంలో తయారు చేశాను. శాటర్న్ అంటే శనిగ్రహమే కదా? కాదండి, కరెక్ట్ గా చెప్పాను. చంద్రమండలంలో అని చెప్పారు. అది చంద్రకాయ, మొన్న నా కోసం తెప్పించింది చంద్రమండలం చూసింది చంద్రకాయ. అదే నేను ఎక్కడో విన్నాను. చంద్రమండలం కి సంబంధించి వస్తువులు అంటే అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక క్యూరియస్ గా అనిపించింది. ఈ రోజేమో ఏకంగా మళ్ళీ మీరు చంద్రమండలం కాదు, చంద్రమండలం కామన్ అయిపోయింది ఇప్పుడు. వెళ్ళారా? మా ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి యాక్చువల్లీ. చంద్రమండలం నుంచి మన దగ్గర చాలా ఉన్నాయి వస్తువులు. సో సునీత విలియమ్స్ తప్పిపోయారు, ఎక్కడున్నారో తెలియట్లేదు. మీకు ఏమైనా కనిపించారా చంద్రమండలం? నేను అలాంటి ఇష్యూస్ లో మాట్లాడలేనండి, ఎందుకంటే అది చాలా డీప్ సబ్జెక్ట్. యా, ఇట్స్ వెళ్ళొచ్చారా ఇట్స్ ఎప్పుడైనా? వెరీ సాడనింగ్ థింగ్స్ కదా. అలాంటి అట్లనే కామెడీ చేయను. మీరు వెళ్ళారా ఎప్పుడైనా? ఎప్పుడు? ఆ చంద్రమండలానికి అంటే మేము ఎప్పుడు మా పిక్నిక్స్ ఎక్కువ అక్కడే చేసుకుంటాం. బేబక్క ఇంత కాస్ట్లీ వాచ్, నెక్స్ట్ టైం మేము పిక్నిక్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళాలి అంతే కదా. మా కెమెరామెన్ పంపిస్తాను, నేను రాను. ఆ కెమెరామెన్ అట్లా డైరెక్ట్ గా మీరు నాతో మాట్లాడితే నేను ఇప్పుడు మనకి ఫ్లైట్ ని తోలే వాళ్ళని ఏమంటారు? పైలట్స్. మరి రాకెట్ ని తోలే వాళ్ళని ఏమంటారు? ట్రై చేయండి. రాకెట్ ని తోలే వాళ్ళ గెస్ట్ చేయండి. రాకెట్ ని పైకి తీసుకెళ్లే వాళ్ళని ఏమంటారు? నాకు స్ట్రైక్ అవ్వలేదు, ట్రై చేయండి. ఇప్పుడు ఇద్దరు కూడా ఉన్నారు కదా. రాకెట్ ని పైకి తోలుకెళ్లే వాళ్ళని ఏమంటారు? చెప్పండి, మీరే చెప్పండి. తెలియదుగా, ఓడిపోయారా? పేమెంట్ ఇచ్చి వెళ్తారా మరి? ఇంటర్వ్యూలు అయ్యేసరికి ఎన్ని పేమెంట్లు ఉంటాయో మాకు అది కూడా తెలీదా? మీరు మీడియాలో ఉన్నారు కదండి. మీరు సడన్ గా అడిగేసాను, ఏమంటారండి? నిజంగా నాకు మీకు ఇంత తెలివితేటలు ఉన్నాయి? అస్సలు లేవండి నాకు మీ తెలివితేటలు చూసిన తర్వాత. సరే కనీసం ఏదన్నా చెప్పండి, రాకెట్ ని ఎంతమంది పైలట్స్ తోలుతారు? అసలు రాకెట్ కి పైలట్స్ తోలే పరిస్థితి ఉంటుందంటారా? మరి ఎలా ఉంటది చెప్పండి? ఈ సబ్జెక్ట్ అంతా నేను నేర్చుకొని మీకు మళ్ళీ ఒక ఎపిసోడ్ లో పంపిస్తాను. సో విషయం ఏంటంటే మనది ప్రైవేట్ జెట్ లాగా ప్రైవేట్ రాకెట్స్ అయ్యి, వాటికి మామూలు రాకెట్స్ కి ఉండరు. సో అందుకని నేను చెప్తున్నా, మామూలు రాకెట్ కి ఎలా ఉంటారు? పైకి పంపించేసే పైలట్ కింద నుంచి పైలట్స్ ఉండరు. అందుకే మీరు మీ ఇది కరెక్ట్ గా మీ ఐక్యూ, మీ తెలివితేటలు, మీ చురుకుదనం, చాకచక్యం టెస్ట్ చేయడం కోసం నేను చెప్పా. సో కింద మీరు వెళ్ళేటప్పుడు మీకు కనిపిస్తారు, అది మా ప్రైవేట్ రాకెట్ పైలట్స్ వాళ్ళు.
వాళ్ళకి మన స్కెడ్యూల్ అంతా చెప్తారు, మళ్ళీ మేము నెక్స్ట్ ఎప్పుడు వెళ్తున్నాం మా ఫ్యామిలీతో, అప్పుడు మీరు రావాలి అనుకుంటే మీరు 2-3 ఉంటాయి మాకు స్పాట్స్, చెప్పండి సరేనా. తప్పకుండా. ఇంత టాలెంట్ ఎలా వచ్చింది బేబక్క మీకు? అలానే ఎలా? అలానే అసలు ఈ క్వశ్చన్స్, ఈ ప్రశ్నలు ఎవరు సొంత అడగనివి, పైత్యము, అప్పటికప్పుడు కథలు పైత్యం అంటారా? రాకెట్లు. కిచెన్ అనే టాస్క్ తీసుకుని నాకు నేనే ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓన్. ఓకే, ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ మా. అంతేనా? మళ్ళీ రీఎంట్రీ ఉండబోతుంది అంటారు అయితే? ఏమో మరి తెలీదు, నో కమెంట్స్. వస్తే నీకు చెప్తానులే, నాకు చెప్పడం శ్రావణికి చెప్తాను నేను ఫస్ట్. కాదు కాదు, నాకు చెప్పడం ఓకే, నాతో పాటు అందరు వింటారు. కాకపోతే ఏంటంటే అందరూ వింటారా, అందుకే చెప్పను నేను. చెప్దాం అనుకున్నా, కానీ ఎప్పుడైతే నువ్వు అలా అన్నావో నేను చెప్పను. క్యాన్సిల్ చేసుకుంటా, చెప్పడం క్యాన్సిల్ చేసుకుంటా, వెళ్ళడం అయితే క్యాన్సిల్ నాకు చేసుకో. ఈ డ్రెస్ నచ్చింది నువ్వు వేసుకున్నది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎట్లాగో రీఎంట్రీ ఉంటుంది అని చెప్పి ఎందుకో చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది నాకు. ఏయ్ సీరియస్లీ, యా. ఆహా, నాకే తెలీదు. మీకు తెలుసు కానీ మీరు బయటపడట్లేదు. లేదు, ఏం చెప్పలేదు, నిజంగానే చెప్పలేదు. లేదు లేదు, సీరియస్లీ నాకు అనిపిస్తుంది మీకు తెలుసు మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది అని చెప్పి. తెలిస్తే నాకేం, ఇంకా హ్యాపీగా ఉంటా కదా, అన్ని తీసి సర్దుకోను కదా, ఈ పాటికి అలాగే ఉంచుతా సూట్. చాలా కాన్ఫిడెంట్ గా. ఇవాళ మీరు వచ్చే ముందు నేను ఏం చేసా, అన్ని తీసేసి సర్దేశానని చెప్పానా, ఇవాళ టైం దొరికిందని. నాకు తెలిస్తే సర్దుతాను, అక్కడే క్లూ దొరికింది మీకు. అంటే మీరు ఆలోచించాలి శ్రావణి గారు, కొంచెం బలంగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. రోజు ఇంటర్వ్యూస్ చేసుకోవడానికి మేకప్ ఎట్లా కావాలి కాబట్టి బయట పెట్టుకుంటారేమో, మళ్ళీ వెళ్ళడానికి అన్ని ప్యాక్ చేసి సర్దేసుకుంటున్నాను, ఇంకా అయిపోయింది. పిలిస్తే మరీ మంచిది, నాకు అనిపిస్తుంది పిలుస్తారేమో అని, బట్ ఐ డోంట్ నో, అది మనం అనుకోలేం కదా. ఓకే, నాగార్జున గారిని ఫస్ట్ డే ఆ షోలో మీరు కలిసినప్పుడు చూసినప్పుడు ఎలా అనిపించింది? వాట్ ఈస్ యువర్ ఫీల్? ఎందుకంటే సినిమాలో ఒక మన్మధుడిగా చూసిన నాగార్జున గారు బేబక్క గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ చూడటం కన్నా ఒక కెమిస్ట్రీ ఉంది కదా, అది బాగా నచ్చింది చూడడం. అంటే ఐ హావ్ సీన్ మెనీ స్టార్స్ ఇన్ ఫంక్షన్స్ వెళ్ళడం కలవడం, బట్ టు హ్యావ్ ఎ కెమిస్ట్రీ, టు టాక్ టు హిమ్ and to dedicate a song to him is a lifetime memory for me. అద్భుతంగా పాట పాడతారు. అంతేనా? ఒకసారి పాట పాడతారు? ఒకసారి కాదు, 2 సార్లు పాడతా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకే, కలిసారా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని? ఐ హోస్టెడ్ హిస్ ఈవెంట్, వన్ ఆఫ్ ద ఈవెంట్ నేను హోస్ట్ చేసిన దానికి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఐ మెట్ హిమ్. He was standing right next to me and he was reading what all I wrote. So I happened to interact with him. So మీ ఫేవరెట్ హీరో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు కదా, యాజ్ ఎ పొలిటీషియన్ ఎలా కనిపిస్తుంది? నేను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఏకైక పొలిటీషియన్ ఇస్ హిమ్ ఓన్లీ. ఓకే, అండ్ హీ వన్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్. ఓకే, నేననే మనిషి తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు, నేను నిజాయితీగా ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తా. ఐ లవ్ ఆనెస్ట్ పీపుల్. సో థ్యాంక్ యూ టు ఆల్ మై ఫాలోవర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. నాకు ఫాలోవర్స్ 35,000 పెరిగేశారు. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ 40,000 చిల్లర ఇన్ జస్ట్ 1 వీక్ వచ్చారు నాకు బిగ్ బాస్కి వెళ్ళినాక. ఓకే, సో ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంకా బిగ్ బాస్లో ఉండుంటే అది ఇంకా ఇంక్రీజ్ అయ్యేదేమో ఫిగర్ ఆబ్వియస్లీ. ఒకవేళ ఒక 5 వీక్స్ ఉన్నా కూడా 300K వెళ్ళిపోయేదాన్ని. చాలా షాకింగ్ అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్లీ. అట్లీస్ట్ మీరు అఫ్కోర్స్ ఫిజికల్ టాస్క్ చేయకపోయినా కిచెన్కో లేదంటే అక్కడున్న కొన్ని యాక్టివిటీస్ అయినా చేయగలుగుతున్నప్పుడు ఎందుకు ఇంత సడన్గా ఈ ఎలిమినేషన్ జరిగింది? ఇది ఫ్యాన్స్ అంటే ఆడియన్స్ నుంచి వచ్చిన ఎలిమినేషనా లేదంటే ఇంకేమైనా జరిగిందా బ్యాక్ ఎండ్లో అనేది ఒక క్లారిటీ కావాల్సిన అవసరం. నాకు తెలీదు, బయటకు వచ్చాను మాత్రం తెలుసు. ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు తెలీదు నాకు, అసలు ఓట్స్ తక్కువ పడి అని చెప్పారు. ఐ డోంట్ నో వాట్ రియలీ హ్యాపెండ్ కదా, నాకు తెలియదు. మీరేమన్నా తెలిస్తే నాకు చెప్పొచ్చు కదా. అనిపించట్లేదా ఓట్స్ తక్కువ వచ్చినాయి అని వాళ్ళు చెప్పారు? నమ్మారా మీరు? అదే మరి, నమ్మకమే జీవితం. అంటే మీరు అన్నారు ఫాలోవర్స్ పెరిగారు, ఇంత ఫిగర్ నాకు కనిపిస్తుంది అని. అది నచ్చితేనే కదా పెరిగేది, ఫాలో అయ్యేది. అలాంటప్పుడు ఓట్స్ ఎలా తక్కువ వచ్చాయి కంపారిజన్ ఏమో మరి, నేను చేసిన కంటెంట్ అంత ఎంటర్టైనింగ్గా లేదేమో ఆ ఫ్యూ డేస్. ఐ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్. కర్ణుడి చావుకి 100 కారణాలని. ఎందుకు శ్రావణి జరిగిపోయినట్టు చేస్తావు?
ఖర్చు పోవాలని కూడా తెలీదా? ఎందుకమ్మా మీరు అందరూ ఉంది హాయిగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆవిడ కంటెంట్ వచ్చిందా లేదా, మైక్ లో వినిపించిందా లేదా, ఇంతే చాలు. వాయిస్ క్లియర్ గా అది నువ్వు కదా క్యాప్చర్ చేసేది. నీకు హ్యాపీయా, కంఫర్టబుల్ గా ఉన్నావా, ఏసీ కింద బాగున్నావు. ఆవిడ ఏడుస్తుంది పాపం, ఖర్చు తెచ్చిద్దామని కూడా లేదు. యాక్చువల్లీ ఫిక్స్ అయిపోయారు దొంగ ఏడు పని. యాక్చువల్లీ మీకు చిన్న చెమట చుక్క కనిపిస్తేనే నాప్కిన్ కోసం నీ హృదయం అంతా దారపోసావా? షో అసలు చిన్న హ్యాండ్ కింద పెట్టుకోవాలి. చెమట నువ్వు కొంచెం కన్సర్నింగ్ గానే ఉన్నావు, కానీ వీళ్ళిద్దరు ఎర్ర చొక్కా బాబులు ఉన్నారు కదా, వీళ్ళ మీద నాకు చాలా తేడాగా ఉంది. వీళ్ళ చూపు ఇదంతా నాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది. బట్ బిగ్ బాస్ కి వెళ్ళక ముందు మీ రీల్స్, మీ కంటెంట్ అంతా చూసిన ఆడియన్స్ బిగ్ బాస్ కి వచ్చాక బేబక్ ఇలా లేదు, చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది, అంత యాక్టివ్ గా లేదు అనే ఫీలింగ్ కొంతమంది నుంచి వ్యక్తమైంది. తొక్కేశారు నా టాలెంట్ ని. అంతేనా? తొక్కారు. గుర్తు చేయకు, నాలోని టాలెంట్ బయటకు రానివ్వకుండా వంటింట్లోనే బంధించారు నన్ను. బ్రేక్ఫాస్ట్ అంటారు, లంచ్ అంటారు, డిన్నర్ అంటారు, మధ్య మధ్యలో ఆమ్లెట్లు పోయి అంటారు, కాఫీలు టిఫిన్లు చేయలేక యాడ్ నుంచి నేను వెళ్ళి స్నానం చేసి వచ్చాక అందరూ పడుకునేవాళ్ళు. అట్టుండేది నా పని. 3వ రోజు నుంచి నేను ఏమంటారు తిరగబడ్డా. అసలు వంటరాని బేబక్కని తీసుకెళ్లి వంట రూమ్ లో వేసి, కానీ నేను అంతమందికి చేయను. పాప వాళ్ళు అడిగారు కదా అని చేశా. అసలు నేను కూడా కామ్గా ఊరుకోవాల్సింది, వెనకాల హెల్ప్ చేస్తూను అటు ఇటు తిరుగుతూను ఉండాల్సింది. అసలు మీరు ఎప్పుడైనా పప్పు చేశారు ఇంట్లో? చేసా. ఏ పప్పు? మామూలుగా ఆకుకూర పప్పు, టమాటో పప్పు చేస్తా. కానీ మనది చిన్న కుక్కర్ కదా, వాళ్ళది ఇంత భోషాణం కుక్కర్ ఇచ్చారు. అదేం మంటేమో ఎంత ఉంది, కుక్కరేమో అంత ఉంది, తినేవాళ్ళేమో ఇంతమంది ఉన్నారు. ఓ మై గాడ్. నిజం. నా బాధ మీకు కామెడీగా ఉందా ఆడియన్స్? మీకు కామెడీగా ఉంది కదా, కానీ మీ కంటెంట్ వస్తుంది కదా, మీరు హ్యాపీయే కదా. భోషాణం కుక్కర్ అర్థం చెప్పరా? అంటే ఇంత ఉంది దాన్ని, నేనే భోషాణంలాగా ఉంటా. నేను నా కుక్కరు అన్ని వస్తువులు కూడా ఇంత తీసి ఎలా కానీ అంతా అయ్యాక పప్పు మాత్రం బాగా వచ్చింది. మాడిపోయింది కదా పప్పు, చాలా ఇంత కింద కొంచెం మాడింది. అది ఆమె సోనియా అరిచింది మీతో ఆ ఇష్యూ ఏంటంటే ఆమె శుభ్రంగా బాగానే తింది పప్పు. చెప్తానుగా మాడిపోయిన పప్పు అంది కానీ శుభ్రంగా తింది. ఓకే, ఇది ఆమెకు తెలుసు. కానీ పాయింట్అవుట్ చేయాలి కదా, నన్ను నామినేట్ చేయాలి, నన్ను ఎలిమినేట్ చేయాలి కదా. మాడిపోయిన పప్పు కారణం ఎక్కడ బిగ్ బాస్ హిస్టరీలోనే లేదు, పప్పు వల్ల నామినేట్ చేయడం. అసలు వినడానికి కూడా చాలా కామెడీ ఉందండి. మరి నాకు ఎలా ఉంటుందో ఆలోచించండి. కుక్కర్ పని చేయలా, ఆవిడ ఎందుకు పంపిస్తున్నారు? నేను నాగార్జున సార్తో కూడా సార్ నెక్స్ట్ టైం నుంచి బిగ్ బాస్కి వచ్చే ముందు ఏ వస్తువులు ఎలా పనిచేస్తాయో అంటే, నాకు వయసు ఎక్కువ కదా సార్, అన్ని తెలుసుకుని వస్తానులే సార్ అన్న. ఓకే, ఇలా తెలుసుకొని రావాలని తెలియదు నాకు. మీ ఏజ్ ఎంతండి బేబక్? చెప్పనా? నువ్వెంత అనుకుంటున్నావు? ఒక 26 ఉంటాయి. ఏంటమ్మా, అయ్యో రామచంద్ర ప్రభు, ఏమిటి ఈవిడ? ఒక 30. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్టింగ్ పాట పాడతారే ఫస్ట్, నా పాట 1000 రూపాయలు, నాది 1100, నాది 1500, అట్లా మొదలు పెట్టు. ఓకే, కానీ చెప్పండి ఏజ్ ఎంత? నువ్వేమనుకుంటున్నావు? నిజం చెప్పు. ఇప్పుడు అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుట్టున్నావు. చెప్పు. ఆల్రెడీ పుట్టేశారు. నువ్వు ఇలా ఇన్ని అబద్ధాలు చెప్పుంటావు. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు కాదండి, అది నిజంగా చెప్తున్నాను కదా. దేవుడి కృప ఉండాలి అమ్మాయిలు పుట్టాలంటే. సీరియస్లీ. అవును, దే ఆర్ బ్లెస్సింగ్స్. అవును, మీకు బ్లెస్సింగ్ బాగా ఉన్నది, నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి నా ఏజ్ ఎంత అయితే? మీ ఏజ్ నాకెలా తెలుస్తుంది? మరి అడిగారుగా, నా ఏజ్ ఆడియన్స్ అడిగారండి. ఎనర్జీగా మాట్లాడుతుంది, ఇంత నవ్విస్తుంది, బేబక్ ఏజ్ ఎంత అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. మీ ఏజ్ ఎంత నాకు తెలియదు అన్నారు కదా. మీ ఏజ్ మీరేమన్నారు? మీ ఏజ్ ఎంతో నాకు ఎలా తెలుస్తుంది అన్నారు. నేను ఆన్సర్ చేయాలి కదా, ఆన్సర్ చేయనివ్వండి. నామినేట్ చేశారు కదా, ఆన్సర్ చేయనివ్వండి. ఓకే, మీకెలా నా ఏజ్ ఎంతో ఎలా తెలీదు, నా ఏజ్ ఎంతో నాకు అలాగే తెలియదు. ఓ మై గాడ్. మీ బర్త్డే ఎప్పుడు? May 30th. ఇయర్ 19. చెప్పా. పక్కన 2 నెంబర్లు చెప్పండి. 2 నెంబర్లు ఉన్నాయి. 19 తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి. అవి కూడా ఫ్రైడే. సో గెస్ట్ చేసుకోండి. ఒక చల్లని ఫ్రైడే నాడు సాయంకాలం 8:42 ఈ శిశువు జన్మించింది. ఈ హైపర్ యాక్టివ్ అది స్వాతంత్రం వచ్చినప్పుడా, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడా, రాజీవ్ గాంధీ గారు బండ గుర్తులు ఉంటాయి కదా. చెప్పింది ఒక భయంకరమైన గాలి వచ్చిందంట. అసలు ఎండాకాలం
ఎండాకాలంలో పుట్టానండి, మే కదా, భయంకరమైన వడగాలి వచ్చిందంట, అందరూ కళ్ళుదిరి పడిపోతున్నారంట. ఆ రోజు పక్కనే ఉన్న చెట్టు మాడిపోయిందంట, ఆ రోజు పుట్టా. రోహిణి